ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడం సరైంది కాదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆమె మహబూబాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రుణమాఫీ విషయంలో ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం మండిపడ్డారు. ఇక తమ తండాలో ఎస్టీ రైతులకు ఎవరికి కూడా రుణమాఫీ రాలేదని, 49,500 కోట్ల రుణమాఫీకి అవసరం ఉందని బ్యాంకర్ల నివేదిక ఇస్తే 26,000 కోట్ల మంజూరు చేసి సగం మంది రైతులను ముంచిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. తీరని అన్యాయం మరి రైతులకు చేయడం జరిగింది. ఎన్నికల ముందు రైతులకు ఒక రంగుల ప్రపంచాన్ని, రంగుల కళను చూపించి ఓట్లేపించుకున్న తర్వాత ఇవాళ రైతులు కోలుకోలేని విధంగా, మరి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారి తీరు శోచనీయంగా ఉంది, చాలా అమానుషంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు మీరు అందరికీ ఇస్తా అని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఓట్లేపించుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ఇస్తాం, అనేక కొరీలు, అనేక షరతులు పెడతామన్నట్టు ఈరోజు షరతులు విధిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతుల పక్షాన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మరి దీనికి తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రుణమాఫీ వాళ్ళకే నోచుకోలేకపోతున్నారు. కాబట్టి వారందరి తరఫున నేను ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా మీడియా సోదరులు